హలో ఎవ్రీవన్. సో ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. మన జిమ్ సిరీస్ స్టార్ట్ అయింది. సో అందులో బేసిక్గా మనం అవుట్డోర్ నుంచి జిమ్కి షిఫ్ట్ అయిపోయాం. సో బేసిక్గా డే 1 వచ్చేటప్పటికి జిమ్ కోచ్తో ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో మా రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పాం, మాకు ఏం కావాలో చెప్పాం. సో ఆయన వచ్చేటప్పటికి మనకి న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ రొటీన్ హెల్ప్ చేస్తున్నారు. సో అఫ్కోర్స్ వీఆర్ పేయింగ్ ది ఫీ. పర్సనల్ ట్రైనింగ్గా పెట్టుకున్నాం. సో మన రిక్వైర్మెంట్స్ చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఎక్కడ అబ్నార్మల్ మజిల్ కనబడకూడదు. సో మన రిక్వైర్మెంట్స్ చెప్పడం జరిగింది, అబ్నార్మల్గా ఎక్కడ మజిల్ కనబడకూడదని, లీన్ మజిల్ ఫామ్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం చాలా ఫిట్గా ఉండాలని చెప్పడం జరిగింది. సో దానికి తగ్గట్టు ఆయన న్యూట్రిషన్ చెప్తున్నాడు, ఎక్సర్సైజ్ రొటీన్ చెప్తున్నాడు. సో డే 1 అయితే అలా సరదాగా ఇంట్రొడక్షన్తో గడిచిపోయింది. సో డే 2 వచ్చేటప్పటికి మనం చెస్ట్ వర్కౌట్ చేసాము. సో బేసిక్ వార్మప్ ఎక్సర్సైజ్ చేసాము. అండ్ ఆ బేసిక్ వార్మప్ ఎక్సర్సైజ్ అయితే ఆల్రెడీ వీడియో రిలీజ్ అవ్వింది. అంటే అఫ్కోర్స్ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి ముందే ఉంటుంది అది. సో వార్మప్ ఎక్సర్సైజ్ డైలీ చేస్తాము బిఫోర్ స్టార్టింగ్ ది వర్కౌట్. సో ఆ రోజు చెస్ట్ వర్కౌట్ అనుకున్నాం. సో చెస్ట్ వర్కౌట్ చేసాము. లైక్ ఫస్ట్ బేసిక్గా పుషప్స్తో స్టార్ట్ చేసాం. అండ్ దెన్ డంబుల్ కాదు, బార్తో స్టార్ట్ చేసాము. వెయిట్స్ వేసుకుని ఒక 15 kg. ఆ తర్వాత ప్లేట్ లిఫ్ట్ చేసాము. ఆ తర్వాత డంబుల్స్ లిఫ్ట్ చేసాం. అఫ్కోర్స్ ఆ రొటీన్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డెఫినెట్గా చూడండి. సో డే 3 వచ్చేటప్పటికి షోల్డర్స్ వర్కౌట్ చేసాము. షోల్డర్స్ వర్కౌట్ కూడా మనం బారు, డంబుల్స్, ప్లేట్తో వర్కౌట్ చేసాం. సో దట్స్ ఆల్. ఇంకా మీకు చెప్పేస్తే మీరు వీడియో ఏం చూస్తారు ఇంకా. సో ఇక్కడ దాపేద్దాం. సో జిమ్ సిరీస్ ఫాలో అవ్వండి. అండ్ డెఫినెట్గా మేమైతే పే చేస్తున్నాం ఫీ కోచ్కి. సో మీరైతే పే చేయాల్సిన అవసరం లేదు, మా సిరీస్ ఫాలో అవ్వచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్. Have a good day. Bye.